ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ డిసెంబర్లో అట. గ్లోబల్ సమ్మిట్లో ఆవిష్కరించబోతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నేను ముందు నుంచి చెప్తున్నా కదా, ఇది ఫ్యూచర్ సిటీ కాదు, గోస్ట్ సిటీ అని. రాసి పెట్టుకోండి, ఇది గోస్ట్ సిటీ. ఇప్పుడు మూడేళ్ళు అయిపోతున్నది. ఇంకా 2 ఏళ్ల తర్వాత రేవంత్ రెడ్డి అధికారంలో ఉండడా అన్నది క్వశ్చన్ మార్కే కాదు, కష్టమే. ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయిందా పాస్ అయిందా అని నన్ను ఎవరైనా క్వశ్చన్ అడిగితే అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్తా. పిసిసి అధ్యక్షుడిగా ఆయనని చూసినటువంటి జనము ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఈ 3 ఏళ్ళు అయిన తర్వాత ఆయన విశ్వరూపాన్ని చూసారు. పాజిటివ్గా కాదు, నెగిటివ్ వేలో కనబడుతున్నాడు ఆయన. అరే ఏమనుకుంటే తెచ్చి కూర్చోబెడితే ఏం చేస్తున్నాడా బాబు అని అనుకున్నారు. ఏ మాట కామాట కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి, కేసీఆర్ని కొట్టడానికి ఒక నాయకుడు కావాలి అనుకున్నారు. అది రేవంత్ రెడ్డి రూపంలో జనానికి కనబడ్డాడు. ఆయన అధికారం పవర్లోకి వచ్చి కూర్చున్నాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఎవరిని ముఖ్యమంత్రి చేయాలన్న దగ్గర రేవంత్ రెడ్డినే చేయాలి అన్నది కూడా జనం అభిప్రాయంగా ఉండే. 3 ఏళ్ళు కట్ చేస్తే 3 ఏళ్ళు అయిన తర్వాత ఇప్పుడు పరిస్థితి ఏంది? ఇప్పుడు ఆయన సొంతంగా ఫెయిల్ అయ్యిండు, కాంగ్రెస్ని కూడా పాతాళానికి తొక్కిపడేసిండు. ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లుందంటే, రేపొద్దున సెంట్రల్లో ఇండియా కూటమి అక్కడ ఒకవేళ పవర్లోకి వచ్చే పరిస్థితి ఉన్నా, తెలంగాణలో మళ్ళీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పవర్లోకి వచ్చే అవకాశం ఉందా అంటే అసలు అది పెద్ద క్వశ్చన్ మార్క్. కష్టం, చాలా కష్టం. ఒకవేళ ప్రతిపక్షాలు మొత్తంగా ఫెయిల్ అయిపోయి మొత్తం దివాలా తీసి, లేదు ఇదే ముఖ్యమంత్రి లేకపోతే వీళ్ళు ఆ అపోజిషన్ పార్టీలను కూడా కొనిపడేస్తే, 2018లో అదే జరిగింది కదా. 2018లో కూడా వ్యతిరేకత ఉన్నప్పుడు కాంగ్రెస్ కొంత అవకాశం ఉంటుండే, కానీ వాళ్ళు చంద్రబాబు నాయుడిని ముందు పెట్టి ప్రీ ప్లాన్డ్గా కొల్యూడ్ అయిపోయి కొంతమంది నాయకులు కథం పట్టించారు. సేమ్ అట్లాంటి పరిస్థితి వస్తే తప్ప వీళ్ళని ఎవరు కాపాడలేరు. అందుకే మేము ముందు నుంచి చెప్తున్నది ఏంటంటే, కాంగ్రెస్ నాయకత్వం మేల్కొని కాంగ్రెస్ వితౌట్ రేవంత్ రెడ్డి అనే కోణం ఏమన్నా మీరు తీసుకొస్తే కొంత ఏమైనా బాగుపడే అవకాశం ఉందేమో చెక్ చేసుకుని. అది కూడా కష్టమే, ఎందుకంటే మీ పాలన కూడా జనాలు చూసి ఉన్నారు, విసుగు చెంది ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఈయన తీస్తే ఎవరిని పెట్టాలంటే మళ్ళీ పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఈయన చూడండి, ఇగో ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట నేడు కేంద్ర మంత్రులు, నీతి ఆయోగ్ అధికారులతో సమావేశం, ఏఐసిసి పెద్దలను కూడా కలిసే అవకాశం. దేనికి పోతున్నాడు? ఫ్యూచర్ సిటీకి మెట్రో, మూసి, ఇగో ఇవి తప్ప ఇంకా వేరే ఏ పనుల మీద పోతలేడు. 42% బీసీ రిజర్వేషన్ బిల్లు, 2 బిల్లులు ఇక్కడ పాస్ చేసి తీర్మానం చేసి నువ్వు పంపించినావు కదా, బిల్లు పాస్ చేసి. ఏమైనాయి ఆ 2 తీర్మానాలు? విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 42%, చట్టసభల్లో బీసీలకు 42% రిజర్వేషన్. మరి ఢిల్లీకి ఇన్నిసార్లు పోయినా ఒక్కనాడన్న దాని మీద ఒక ప్రశ్న అడిగినవా? ఎక్కడి దాకా వచ్చింది, ఏమైపోయిందని ఢిల్లీలో మీడియా సమావేశం పెట్టి క్వశ్చన్ చేసినావా? నీ మెట్రో ఎందుకు, నీ ఫ్యూచర్ సిటీకి అక్కడ ఉన్న ఆ భూములకి కనెక్టివిటీని తీసుకొస్తే, కంపెనీలను కొంత ఒప్పించే ప్రయత్నం చేస్తే, కొన్ని కంపెనీలు అక్కడికి వస్తే ఆ భూములకు కొంత వాల్యూ పెరిగితే మొత్తం కొల్లగొట్టాలన్నది మీ ప్లాన్. నేను చెప్తున్నా కదా, 50,000 నుంచి 1,00,000 కోట్లు లేపాలన్నది పక్కా ప్లాన్ వేసుకొని కూర్చున్నారు వీళ్ళు. అంతకు మించి ఇందులో ఏమీ లేదు. నేను కంపేర్ చేసి కూడా చెప్పిన, చైనాలో కాంగ్బాషి అని ఒక నగరం ఉన్నది. ఆ నగరంలో ఇప్పుడు జనసామర్థ్యం పెరుగుతున్నది, ఒక సిటీగా మారింది. 10-15 ఏళ్ల కింద నిర్మించినటువంటి నగరం అది. దాన్ని ఈ ప్రపంచంలోనే గోస్ట్ సిటీ ఏది అంటే కాంగ్బాషి అనే నగరం గురించి చెప్తారు. ఎందుకు అది? ఆ నగరాన్ని ఇట్లాగే ఫ్యూచర్ సిటీ పేరుతో నిర్మాణం చేసిరు. జనసామర్థ్యం లేని ఊరికి అవతల ఎక్కడో నిర్మాణం చేస్తే అక్కడ నివాసాలకు అనుగుణంగా లేకపోవడంతో జనాలు పోలే. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు మీరు కోర్ హైదరాబాద్కి అక్కడికి ఎంత దూరం? ఎక్కడుంది ముచ్చర్ల, ఎక్కడుంది ఆ ఏరియాలు మొత్తం, యాచారం, అవన్నీ ఎంత దూరంలో ఉన్నాయి? సో ఆ నివాస సముదాయాలకు అనుగుణంగా అనువైనటువంటి, అంటే దగ్గరగా లేనటువంటి ప్లేసెస్కి అక్కడికి రీచ్ కావడానికి ప్రజలకు చాలా సమయం పడుతుంది. సో కాబట్టి అవి డెవలప్ కావడానికి చాలా సమయం పడుతుంది. ఈలోపే వీళ్ళు ఇప్పుడు రేపు పొద్దున్న 2 ఏళ్ల తర్వాత ఈయన గెలుస్తాడా? ఈయన గెలవకపోతే పరిస్థితి ఏంది? నెక్స్ట్ మిగతా వార్తల్లో, డిసెంబర్ 9-10 తేదీల్లో సమ్మిట్ నిర్వహణ, స్కిల్స్ వర్సిటీ సమీపంలో పెట్టుబడుల సమ్మిట్ వేదిక, 30,000 ఎకరాల్లో అన్ని హంగులతో ఫ్యూచర్ సిటీ, అన్ని రంగాలు దృష్టిలో పెట్టుకుని ప్రణాళిక సిద్ధం చేస్తున్న సింగపూర్ మాస్టర్ ప్లాన్ నిర్మాతలు.
ఫార్చ్యూన్ 500 కంపెనీలు ఆకర్షించడమే లక్ష్యం. శరవేగంగా సాగుతున్న ఎక్స్ప్రెస్ వే పనులు, ఇక కంపెనీలతో సంప్రదింపులు ఫ్యూచర్ సిటీలోనే. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భారత ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి సంబంధించి తుది మాస్టర్ ప్లాన్ దాదాపుగా పూర్తయింది. డిసెంబర్లో నిర్వహించబోతున్న గ్లోబల్ సమ్మిట్లో ఈ మాస్టర్ ప్లాన్ విడుదల చేయబోతున్నారు. రాష్ట్ర భవిష్యత్ అవసరాలు దృష్టిలో ఉంచుకొని ప్రణాళిక ప్రకారం ప్రపంచ స్థాయి నగరాన్ని నిర్మించాలి అనేది ప్రభుత్వ ఉద్దేశం. మాస్టర్ ప్లాన్ రూపొందించే పనిని సింగపూర్కు చెందిన సుర్బానా జురాంగ్కు అనే సంస్థకు అప్పగించారట. ఏది ఈ ఫ్యూచర్ సిటీ, ఈ గోస్ట్ సిటీ మాస్టర్ ప్లాన్ అట సింగపూర్కు చెందిన ఒక కంపెనీకి అప్పచెప్పిరట. 1950లో సింగపూర్ మాస్టర్ ప్లాన్ను, 1971లో సింగపూర్ కాన్సెప్ట్ ప్లాన్ను రూపొందించారు. దాన్ని 5 ఏళ్లకు ఒకసారి సమీక్షిస్తారు. అందులో భాగస్వాములుగా ఉన్న వ్యక్తులు ఇప్పుడు భారత ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో భాగస్వాములు అయ్యారు. ఫార్చ్యూన్ 500 కంపెనీలు భారత్లో పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే తెలంగాణనే మొదటి చాయిస్ అయ్యేలా ఫ్యూచర్ సిటీ తయారు చేస్తారట. ఇక్కడ పెట్టుబడులు పెట్టేవారికి అపార అవకాశాలు ఉండేలా వివిధ జోన్ల కింద ప్రత్యేక నిర్మాణాలు చేపడతారు. దేశంలో పారిశ్రామికంగా ఇదివరకు నిర్మించిన సిటీలు, హబ్బులు అన్నీ 500 ఎకరాల్లోనే ఉన్నాయి. ఫ్యూచర్ సిటీ ఏకంగా 30,000 ఎకరాలు రూపొందుతోంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఒక సదస్సులో గుర్తు చేశారు. ఫ్యూచర్ సిటీని ఏఐ సిటీ, హెల్త్ సిటీ, నివాస ప్రాంతాలు, ఎడ్యుకేషన్ హబ్, ఎంటర్టైన్మెంట్ డిస్ట్రిక్ట్, కూలింగ్ సిస్టమ్స్తో కూడిన గ్రీన్ ఫార్మా హబ్, డేటా సెంటర్లు, జీసీసీల ఏర్పాటుకు అనుగుణంగా తయారు చేస్తారట. సినిమా పరిశ్రమకు, పరిశోధనలకు కూడా అవకాశం కల్పిస్తారు. విమానాశ్రయం నుంచి మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్తో పాటు ప్రజా రవాణాను ప్రోత్సహించేందుకు వీలుగా రవాణా మార్గాలు కూడా తీసుకొస్తారట. ఇప్పుడు ఢిల్లీ పోయి దేనికి? దీనికోసమే. ఇప్పుడు ఆ మెట్రో ఆగిపోయింది కదా, ఫస్ట్ ఫేజ్ మీరే చూసుకోండి అని కేంద్రం చెప్పింది, సెకండ్ ఫేజ్ గురించి ఇంకా లేదు, మళ్ళీ ఏదో మెలిక పెట్టింది, మళ్ళీ ఢిల్లీకి పోయింది. ఇప్పుడు ఏమీ లేదు, ఇది మొత్తం దీని ద్వారా కొల్లగొట్టే ప్రయత్నం తప్ప ఇంకో ఆలోచన ఇందులో లేదు.